మనుషులు అమ్మాను మృగాల పిల్లలు ఆపడం తెలియదు కానీ నవ్వుతున్నారు. ధర్మం గురించి పోరాడుతున్నా కాబట్టి ఇంత శాంతి రాలుకున్నా, లేకుంటే ఒక్కొక్కన్నా అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్ లో హల్చల్ చేసిన అఘోరి తెలంగాణలోకి అడుగుపెట్టింది. వచ్చి రావడంతోనే శంషాబాద్ దగ్గరలోని పోచమ్మ ఆలయంలో ఆత్మార్పణ యత్నం చేసింది. ఇది ముచ్చటగా మూడోసారి అన్నట్టు. అంతేకాదు, ఆమె ఏడుపాయల వనదుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. అక్కడ ఆమెకి రాజగోపురం వద్ద ఘన స్వాగతం పలికారు. కుంభమేళా తర్వాత సేవా కార్యక్రమాలు చేపడతానని, ప్రకృతిని, ఆడపిల్లలను, గోమాతలను రక్షించుకుందామంటూ అఘోరి పిలుపునివ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ అఘోరి ఏం చేస్తుంది, ఎందుకు ఆమె వ్యవహారం అంతా ఇలా ఉంది, నిజమైన అఘోరాలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకటాక్ష సిద్ధిరస్సు. చెప్పండి. అఘోరి మళ్ళీ తెలంగాణలోకి వచ్చిందండి. వనదుర్గమ్మని పూజించడం అనేది జరిగింది. ప్రత్యేక పూజలు చేసింది. ఆమెకైతే ప్రత్యేక దర్శనాలు జరుగుతున్నాయి. విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. శ్రీకాళహస్తిలో అలాగే జరిగింది, శ్రీశైలంలో జరిగింది, మళ్ళీ ఆంధ్ర అటు భీమేశ్వర ఆలయం వరకు వెళ్ళడం అనేది కూడా జరిగింది. ఇంకా అనేక ఆలయాలని ఆమె దర్శించింది. అయితే మనం కొత్తగా ఇక్కడ గమనించింది ఏంటి అంటే, ఆమె కాషాయ వస్త్రాలు కట్టుకుని ఏ గుడికైనా వెళ్తుంది. ఎందుకంటే శ్రీకాళహస్తి దగ్గర ఒప్పుకోలేదు, మీరు బట్టలు వేసుకొని రండి అని చెప్పి. ఏమంటారు అసలు ఈమె అప్డేట్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? సరే, మీరు మాటి మాటికి అఘోరి 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 అని కలవరిస్తున్నారు. ఆ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడతాను ఒక 2-3 నిమిషాల తర్వాత. నేను కాదండి, అఘోరి ఫాలోవర్స్ అన్నమాట. ఆమెని కలవరిస్తున్నది, తలుచుకుంటున్నది, ఫాలో అవుతున్నది. వాడి గురించి నేను మాట్లాడతాను. ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మామూలుగా యూట్యూబ్ రాత్రిపూట ఒక 2 hours చూస్తాను. ఎక్కువసేపు చూడను, అది కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తాను. మొట్టమొదటిసారిగా మీ ఐ డ్రీమ్ నుంచి టెలికాస్ట్ అయినటువంటి 1 గంట 12 నిమిషాల 14 సెకండ్స్ వీడియో పూర్తిగా చూశాను. నాకు ఎంత బాగా నచ్చింది అంటే, ఆ వీడియో రాజు గారు ఆయన పేరు, మీ ఐ డ్రీమ్ నుంచే అది టెలికాస్ట్ అయింది. ఒక అంధుడు అద్భుతమైనటువంటి పాటల్ని పాడుతూ ఉంటాడు. ఆ వీడియో చూసి ఇంత టాలెంట్ ఎందుకు మిస్ అవుతున్నారు మన వాళ్ళు అని చెప్పి సినిమా పరిశ్రమకి చెందినటువంటి విశ్వనాథ్ అనే అతనికి ఆ వీడియో ఫార్వర్డ్ చేశారు. ఆయన వెంటనే సజ్జనార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన, వారికి పంపించారు. ఆ సజ్జనార్ గారు వెంటనే తమన్ గారికి పంపించారు. విచిత్రం ఏంటంటే, తమన్ గారు ఏం చెప్పారంటే, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఇండియన్ ఐడల్ 4లో ఆహా ప్లాట్ఫామ్ మీద తనని ఒకరోజు గెస్ట్గా పిలుస్తాము అని చెప్పారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇంత టాలెంట్ ఉన్నవాళ్ళు ని ఎంకరేజ్ చేస్తూ పైకి తీసుకురావాల్సిన మనం ఈ చెత్త విధమైనటువంటి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన దరిద్రం పట్టింది మనకి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గుళ్ళు కూడా విపరీతంగా ధ్వంసం చేస్తున్నారు. చేసిన తర్వాత పట్టుకుంటున్నారు, తర్వాత ఏమవుతోంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఇక మీరు ఎత్తినటువంటి టాపిక్, ఈ శ్రీనివాస్ గారు అఘోరి కాదు అని నేను చాలాసార్లు చెప్పా. ఒకసారి ఆత్మార్పణ చేసుకుంటా అని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మీద పోసుకున్నాడు. దేనికి పోసుకున్నాడు? ఆయన్ని గుళ్ళోకి పంపలేదు అని. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి గుడికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. అందుకనే ఆయన్ని ఎలవ్ చేయలే.
డ్రెస్ లేకుండా రావద్దు అన్నారు. చచ్చినట్టు డ్రెస్ వేసుకునే వెళ్ళాడు. అదే ఫస్ట్ లో గనక తెలంగాణలో కూడా అలా పెట్టుంటే వీడి రోజున ఇలా తిరిగేవాడు కాదుగా. 2 సార్లు భగవంతుడు హెచ్చరించాడు, జాగ్రత్తగా ఉండు, భగవంతుడితో పెట్టుకోకు అని. ఒకసారి కారు ప్రమాదం, రెండోసారి ఏంటంటే ఆ పోలీసుల దయ వల్ల ఆత్మార్పణ ఆపేయటం. నిజంగా మనిషి అనేవాడు, అన్నం తినేవాడు నిజంగా వాడైతే పెట్రోల్ మీద పోసుకున్నప్పుడు చుట్టుపక్కల ఎంతమంది జనాలు ఉన్నారు అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయిన దౌర్భాగ్యుడు వాడు. వాడికి మన వాళ్ళు తెగ పొగిడేస్తున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, మా గురువు గారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా అని శంషాబాద్లో చెప్పాడు. తలుపులన్నీ డోర్లన్నీ లాక్ చేసుకొని మంట చూపిస్తూ. అంటే ఏ గురువు అయినా సరే నువ్వు ఆత్మార్పణ చేసుకో అని చెప్తాడా? 3వ పాయింట్, ప్రతి దానికి కూడా మీకు మళ్ళీ నేను మసాలాలు తిన్నాను, ఫ్రూట్స్ తింటాను, స్వీట్స్ తింటాను అని చెప్పి వెకిలి వేషాలు వేస్తూ నేల మీద అన్నం ఎలా తినగలిగాడు? శవాలనండి, కాలుతున్న శవాలని తింటానని ఆయనే కదా చెప్పింది. అదే అంటున్నా నేను, నేల మీద అన్నాన్ని ఎలా తినగలిగాడు? సిగ్గుందా వాడికి? అన్ని మాటలు వాడే చెప్తున్నాడు కదా, మనమేం ప్రత్యేకంగా కల్పించట్లేదు. వాడు చెప్పిన వాటిల్లోనే తీసుకొని చెప్తున్నాం. కొన్ని వీడియోస్ లో నేను బంగ్లాదేశ్ వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను. దేనికి వెళ్ళావు? ఉగ్రవాద సంస్థలతో నీకేమైనా పరిచయాలు ఉన్నాయా? డౌట్ అనేది ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నాకు వచ్చిన డౌట్ అదే. మరి నువ్వు బంగ్లాదేశ్ దేనికి వెళ్ళావు? వెళ్ళి ఏం ఉత్తరించావు? ఆంధ్ర తెలంగాణ తిరిగావు, ఏం చేసావు? ఏం ఉత్తరించావు? నువ్వు చేస్తున్న పని నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అసలు ఆయనకు గురువు విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన కేదార్నాథ్లో లేడు అని నేను 10 సార్లు పదే చెప్పా. నిన్న నాకు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ పాండే గారిని ఫోన్ చేశారు. ఆయన కూడా అడిగారు, సార్ ఈయన ఏంటి అఘోర లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని. అఘోర లక్షణాలు కాదు కదా, ఏ లక్షణాలు వాడికి లేవు. వాడు చేస్తున్నదంతా పబ్లిసిటీ కోసమైనా అయి ఉండాలి, లేదంటే ఏదైనా సరే దీని వెనకాల శక్తులు ఏమున్నాయనేటువంటిది డిపార్ట్మెంట్ వారు కనిపెట్టాలి. వీడికి అసలు విఐపి హోదా దేనికి ఇవ్వాలి? ఉదాహరణ, నేనున్నాను, లేకపోతే ఎవరో అండి బట్టలెప్ప తీసుకొని రుద్రాక్షలు వేసుకొని రోడ్డెమ్మడి తిరిగి అఘోరా అని తిరిగాను అనుకోండి, నేను ఏం చేస్తారు? 4 పీకి లోపలేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. వాడిని ఎందుకు చేయటం లేదు? ఆడ మనిషి అనే. ఆడ మనిషి అయితే పురేలు పెట్టుకొని తిరగచ్చా? అసలు పెట్రోల్ క్యారీ చేయొచ్చా? అసలు ఆడ మనిషి అయితే అలాగా బట్టలు లేకుండా సభ్య సమాజంలో అలా తిరగచ్చా? తిరగకూడదు కదా. అది కూడా తీసేయండి. ఒక టోల్ గేట్, నేను ఒక వీడియో చూశాను వాడిది. ఒక టోల్ గేట్ లో వస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక 4-5 10-15 సెకండ్స్ లో ఒక వ్యక్తిని గుద్దపోయి పక్క నుంచి వెళ్ళిపోయాడు. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి అంబులెన్స్ సైరన్ పెట్టుకొని టోల్ గేట్ ఎత్తుకొని పారిపోయాడు. అలా చెయ్యొచ్చా ఒక అఘోరి? నోటికొచ్చినట్టు మాట్లాడచ్చా? నోటికొచ్చినట్టు తిట్టచ్చా? వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రధానమంత్రి మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నాడు. బానే ఉంది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నిన్న కూడా ఒక టెంపుల్ ధ్వంసం అయితే ఈ ట్రాన్స్జెండర్ మాధురి గారు వీళ్ళంతా వెళ్ళి అక్కడ చాలా ఇది చేశారు, పోరాడారు. రోజు పోరాడుతున్నామని చెప్పారు ఆవిడ నాతో. అసలు ముత్యాలమ్మ గుడి ధ్వంసం అయిన తర్వాత, వాడిని పట్టుకున్న తర్వాత మన వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి మన వాళ్ళనే కొట్టారు. చట్టంలో కూడా మార్పులు రావాలమ్మా. ధర్నా చేస్తోంది హిందువులు,
వచ్చి కొట్టింది పోలీసులు, కొట్టించుకున్న వాళ్ళు హిందువులు. మనం ఎటువైపు వెళ్తున్నాము? ఇలాంటి చెత్తవాడి గురించి 24 గంటలు లైవ్లు పెట్టి చూపిస్తూ వీడు ఏదో పెద్ద ప్రధానమంత్రికి అనుంగ శిష్యుల్లాగా వీడికి ఒక ట్రీట్మెంటు, ఏ ఏ అధికారంతో వీడికి విఐపి దర్శనాలు అందజేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి నాకు కావాల్సిన సమాధానం అదే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా తెలంగాణలో ఉగ్రవాదులు దొరబడ్డారు అని చెప్పాడు. ఆ ఉగ్రవాదుల్లో వీడు ఒక ఉగ్రవాదేమో. వీడు వచ్చిన దగ్గర నుంచే ధ్వంసాలు ఎక్కువైనాయి గుళ్ళకి. వీడు పోనీ ఏదన్నా మంచి చెప్తున్నాడా అంటే ఒక్క మంచి లేదు. ధర్మం కోసం పోరాడుతున్నాడా అంటే ఎంతసేపు ఆత్మార్పణ చేసుకుంటా అంటాడు. చచ్చేవాడు ఎప్పుడూ చెప్పి చావడు. వీడిగా ధైర్యము లేదు. వీడి వెనకాల ఎవరున్నారు? ఆ తర్వాత ఇంకొక వీడియో చాలా ఎంత నవ్వొచ్చిందంటే నాకు. ఇంకో వీడియో చూసా. శవం వస్తుంది, ఎవరితో పాపం చనిపోయారు వాళ్ళు. సడన్ గా వెళ్ళిపోయి శవం చెవులో ఏదో మాట్లాడుతూ, సరే అది ఏం మాట్లాడాడు ఏంటది వాళ్ళకి అనవసరం అనుకోండి, పిచ్చెక్కితే పరాకాష్ట ఇలాగే ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, ఏ అఘోరా అయినా సరే శవం కనబడితే ప్రదక్షిణాలు చేస్తూ అలా చేస్తారా? ఎవరితో మాట్లాడాడు? ఆత్మతో మాట్లాడాడు అనుకోవాలా? వాడి ఇంటెన్షన్ అదే అయి ఉండాలి కదా. ఆత్మతో మాట్లాడాను అని అనుకోవాలా? సరే మాట్లాడావు, నువ్వు ఎక్కడో ఉన్నవాడివి అక్కడ దాకా రావడం ఎందుకు? ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత 11 రోజులు ఆ సరౌండింగ్స్ లోనే ఉంటుంది అని అంట. నువ్వు అంత దూరంలో ఉన్నవాడు, నీకు అక్కడే కనపడదు ఆత్మ. పాపం ఆ శవం తాలూకా మనుషులు పిచ్చి చూపులు తొట్ట మొదలు పెట్టారు వాడిని. దేనికి సంకేతం వీడు చేస్తున్న పనులు? ఎందుకు వీడిని వెనకాలేసుకొస్తున్నారు? ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు? ఎవ్వరూ కూడా కేసు పెట్టలేదా వీడి మీద? లేదు, ప్రభుత్వం వారు సుమోటాగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? నేను ఒక లాయర్ని కనుక్కున్నాను నిన్న, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అక్కడ లేడీ అనే ముద్ర పడింది, దానివల్ల కొంచెం ఆలోచిస్తున్నారు. సనాతన ధర్మం, లోక కళ్యాణం, మళ్ళీ వీటి వల్ల ఏమొస్తుందో ముప్పు అనేది కూడా ఒక అదే అన్నారు ఆయన కూడా, లాయర్ గారు కూడా. ఏది పట్టుకుంటే ఏదవుతుందో అని చాలా సెన్సిటివ్ గా చూస్తున్నారు గురువు గారు. అసలు ఫస్ట్ కపాలాలు క్యారీ చేయటమే ఇల్లీగలు. పెట్రోల్ అన్ని లీటర్లు క్యారీ చేయటము ఇల్లీగలు. ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. అదే మీలాంటి వాళ్ళు అలా తిరిగారనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే లింగభేదం. కంగారు పడకండి, త్వరలో అన్ని జరుగుతాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడి మీద ఒక నిఘా వేసి ఉంచారు, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు, కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అని చెప్పాడు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, అసలు అఘోరా అంటే సాక్షాత్తు శివుడు, ఈక్వల్ టు శివుడు. అలా అని చెప్పి శివుడు గంజాయి తాగుతాడు, నేను తాగుతా అని అనుకుంటే తప్పు కదా. మరి శివుడు విషాన్ని కూడా తాగాడు, వీడు తాగుతాడా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎంతసేపు నా శరీరం ఆ శివుడి దగ్గరే ఉంది, శివస్మరణలోనే లీనమవుతోంది, ఆ శివస్మరణే నాకు ఊపిరి అనే భావనతో అఘోరాలు ఉంటారు తప్పితే, వీడిలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ, పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తూ, ఇంత దరిద్రంగా అఘోరాకున్నటువంటి ఒక విధమైనటువంటి గౌరవాన్ని సర్వనాశనం చేస్తున్నాడు వీడు. చివరికి ఎలా తయారవుతోందంటే, అన్య మతస్థులు కూడా మన వాళ్ళని వేలెత్తి చూపించే విధంగా ప్రవర్తిస్తున్నాడు వీడు. ఇప్పటికైనా సరే దయచేసి
పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. ఎంతో మంది ఫోన్ చేశారండి నాకు. నేను మీకు ఆల్రెడీ ఒక ఫోన్ నెంబర్ కూడా పంపించి ఉన్నా. ఏరోనాటికల్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్, ఆయన వేసిన క్వశ్చన్లు దాదాపుగా 100 క్వశ్చన్లు వేశాడు నాకు. 2 గంటల సేపు మాట్లాడాం. ఆ 100 క్వశ్చన్లకి ఓపిక్గా సమాధానం చెప్పా. ఆయన అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఏమండి ఆయన ఏమి తిన్నన్నాడు, మరి నేల మీద అన్నం ఎట్ట తిన్నాడు అని. ఏం సమాధానం చెప్తాను దానికి? నేను ఒకటే చెప్పా, వాడు చెప్పిన వీడియోలోనే ఉంది, ఆన్సర్ ఎత్తుక్కోవాలి. ఇలా బాలకృష్ణ గారు ఆ, శంషాబాద్ దగ్గర ఆత్మహత్యాయత్నం చేస్తున్నా అనుకుంటూ కారులో పెట్రోల్ పెట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, నేనేమన్నా మర్డర్లు చేశానా, మానభంగాలు చేశానా, నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు, నాకెందుకు గౌరవం ఇవ్వట్లేదు అంటూ మాట్లాడారు. పైగా మన ఆడపిల్లల్ని నేను రక్షించుకుందాం అంటున్నా అని చెప్తున్నారు. అయితే ఆడపిల్లల్ని రక్షించుకోవడం అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడమా? ఈ రోజుల్లో పండు ముదుసలికి పసిబిడ్డకు కూడా రక్షణ లేదండి. మన చుట్టూనే కామాంధులు ఉంటున్నారు. అలాంటిది నేను ఒక అఘోరిని, అంటే ఆడ మనిషినని చెప్పుకుంటున్నా, ఈమెకి రక్షణ ఉందంటారా మన సభ్య సమాజంలో? అమ్మా మనం అందరం ఆలోచించాల్సింది ఇక్కడ ఒకటే. వాడు ఆడపిల్ల అని వాడు చెప్పుకుంటున్నాడు. నేనైతే అన్నాం. ఎందుకన్నంటే, ట్రాన్స్జెండర్గా మగవాడిగా ఉన్నా కూడా ఆడ లక్షణాలు అనేటువంటివి 15-16 ఏళ్ల తర్వాత వస్తాయి. అలా కాకుండా వీడు వెళ్ళిపోయి కావాలని ఆపరేషన్ చేయించుకున్నాడు. వాడి హావభావాలు చూడండి, మగవాడి హావభావాలే ఉంటాయి. ఆ ధైర్యం కూడా అండి, ఎందుకంటే అర్ధరాత్రిళ్ళ ఆ కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కావచ్చు, ఎక్కడంటే అక్కడ ఆగడం. భీమేశ్వర ఆలయంలో అయితే ఒక రోజు రాత్రి అర్ధరాత్రి ఆయన పక్కన పెట్రోల్ క్యాన్ అవి పట్టుకొని ఉండేసరికి పోలీసులు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పి అక్కడ పహారా కాయాల్సి వచ్చింది. అదే నిజంగా ఆడ మనిషి ఒక ట్రాన్స్జెండర్ అఘోరి అయితే అలా అర్ధరాత్రిళ్ళు కారులోనే పడుకుని ఉండదు కదా. నాకు అక్కడ పోలీసులు కూడా ఒక 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 మెట్టు తగ్గుతున్నారు అని అనిపించడానికి కారణం ఏంటంటే, వీడికి ఏం మంత్రాలు ఉన్నాయో, ఏం మాయలు ఉన్నాయో, దిగంబరంగా తిరుగుతున్నాడు, వీళ్ళలో ఏం శక్తి ఉందో అని కాస్త భయపడినట్టు ఉన్నారేమో అని అనిపించింది. సహజంగా ఎవరికైనా ఉంటుంది ఆ భయం. నిజంగా ఆ టైంలో నేను అక్కడ ఉన్నట్టుంటే నేనే అగ్గిపుల్ల వేసాడు మీద వేసేవాడిని, దరిద్రం వదిలిపోయేది. ఎప్పుడూ కూడా సొసైటీకి మనం ఏం చేస్తున్నాం, మన వల్ల కనీసం ఒక్కళ్ళకైనా ఉపయోగం జరుగుతోందా అనేటువంటిది ఆలోచించుకోకుండా నేను ఆత్మార్పణ చేసుకుంటా. ఎన్నిసార్లు చేసుకు వస్తావు ఆత్మార్పణ? నువ్వు ఆత్మార్పణ చేసుకోవడానికి గురువు పర్మిషన్ కావాలా? గురువు ఆత్మార్పణ చేసుకో అని చెప్తాడా? అసలు వాడి గురువు ఎవరు? ఆయన్ని రమ్మనండి ముందర లైన్లోకి. ప్రతి దానికి గురువు 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 అంటారు. గురువు పరువు కూడా తీసుకొస్తున్నాడు వాడు. నేను ఇందాక అన్నది అదేనమ్మా. మనకి ధర్మం, సనాతన ధర్మం కాపాడుకోవాలి అంటే మనం తలా ఒకళ్ళం ఒక్కొక్క మంచి పని చేసినా ధర్మం కాపాడబడుతుంది. నేను నిజంగా చెప్తున్నాను. నేను మీకు ఇందాక చెప్పా కదా, రాజుగారు అనేటువంటి వీడియో చూశాను, అంధుడు ఆయన అని. అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న పాప మీ ఐ డ్రీమ్స్ లోనే ఉంది. ఆవిడ నిజంగా ఎంత మనస్ఫూర్తిగా మనసు పెట్టి మీరు ఎలా అయితే మాట్లాడతారో అలాగే మాట్లాడింది ఆవిడ. తన్మయత్వంగా మా ఇంటర్వ్యూ చేశారు. నాకు అది బాగా నచ్చే పంపించాను. నేను చేసింది నాకు మంచి పని అని అనిపించింది. ఖచ్చితంగా నేను ధర్మాన్ని కాపాడాను అని అనిపించింది. ఇలాంటి వాళ్ళని గురించి ఆలోచించకుండా పనికిరాని వెధవముండా కొడుకైనటువంటి ఆ శ్రీనివాస్ గురించి ఆలోచించడం ఏంటమ్మా? ముందర తల్లిదండ్రులను సరిగ్గా చూస్తావు మనం, తర్వాత వీడి ధర్మము, వీడు సనాతనము, ఏదో ఒకటి సావమని చెప్పండి. తప్పుడు సంకేతాలు ఎప్పుడూ కూడా సొసైటీకి ఇవ్వకూడదు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక అనర్థానికి మాత్రమే, అందులో ఎటువంటి సందేహము లేదు. లేకపోతే వీడు ఎక్కడికి వెళ్తే అక్కడ గుళ్ళు ధ్వంసం అవడం,
అసలు ఎందుకు అవుతాయి గుళ్ళు, ఎందుకు చేస్తున్నారు? అదే మన వాళ్ళు వెళ్ళి ఏ మసీదులో చర్చిలో పాల్గొట్టేస్తే అన్యమతస్తులు చేశారు అని చెప్పి మనం అలా చేయలేము. ఎందుకంటే అదే మన ధర్మం. మన ధర్మంలో మనం ఉంటూ అందరినీ గౌరవిస్తున్నాం. అదే సనాతనం, అదే నిత్యనూతనం. ఊపిరి ఉన్నంత వరకు ఆ ధర్మం ఎక్కడికి పోదు. ఇలాంటి దరిద్రపు ముండాడుగులు వచ్చే నాశనం అవుతుంది. నాశనం అవుతుంది అంటే నాశనం చేస్తారు వీళ్ళే. ఇక్కడ దాకా ఎందుకమ్మా, రేపు జనవరిలో కుంభమేళా ఉంది. వచ్చి ఒక్కసారి మీ వాళ్ళని చూడమనండి, ఎంతమంది నగ్నంగా ఉన్నారో. కుంభమేళా తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తానని ఈమె చెప్తుంది అఘోరి. ఏం సేవా కార్యక్రమాలు చేపడుతుంది అనేది కూడా చూడాలి. ఏం సేవా కార్యక్రమాలు చేస్తే తప్పు లేదు, చేయొచ్చు. కానీ ఇలాంటివి చేస్తూ మోసం చేయటం అనేటువంటిది చాలా తప్పు. నిన్న ఎవరో మీకు అసలు మగవాళ్ళు ఏదో సిగ్గు శరం లేదా అన్నట్టుగా మాట్లాడింది. బాత్రూమ్కి వెళ్తున్నట్టుంది. ఆ బాత్రూమ్ దగ్గర ఎవరో జెంట్స్ వాళ్ళంతా ఉన్నారు, లేడీస్. కారు అవి మరీ తిడుతోంది. అంటే నువ్వు ఎవరినైనా తిట్టచ్చు, నిన్నెవరు తిట్టకూడదు. నిన్నెవరన్నా తిడితే వాడికి శాపనార్థాలు పెడతావు. వీడి శాపనార్థాలు ఎవ్వరికి పనిచేయవు, అందులో అనుమానమే లేదు. 1-10 సార్లు చెబుతున్నా, ఇలాంటి చెత్త విధవలను అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా అంధుడయ్యుండి కూడా తను ఎంత పోరాడుతున్నాడో మీరు చూశారో లేదో ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడండి, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మనిషి అన్న వాడికి ఖచ్చితంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అంత అద్భుతంగా పాడాడు. ఆల్రెడీ ఒక సినిమాలో కూడా ఒక పాట పాడాను అని చెప్పాడు అబ్బాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఈ సన్నాసి విధవుల కోసం మనకెందుకమ్మా ఇది దౌర్భాగ్యం మనకి? దయచేసి బాలకృష్ణ గారు, మీరు ఇప్పుడు ఇది కార్తీక మాసం, శివకేశవులు ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మీరు ఇప్పుడు కాశీలో ఉన్నారు, కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఉన్నారు. ఈ కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిందే. ప్రత్యేకంగా మనం నదీ స్నానాలు చేస్తూ ఉంటాము, దీపారాధనలు, పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాము శివుడి అనుగ్రహం కోసం. అఘోరిని అని చెప్పుకుంటున్న ఈ మనిషి ఎక్కడా కూడా ఇందులో శివుడికి ఇష్టమైన ఏ ఒక్క పని చేస్తున్నట్టుగా లేదు. చూసారా? మీరేమంటారు? మన నా దరిద్రం అదే. కార్తీక మాసంలో ఓం నమ శివాయలో ఏదో జపాలు చేసుకుంటూ కూర్చోకుండా ఈ దిక్కుమాలిన వాడి కోసం మాట్లాడాల్సి వస్తుంది. పంచాక్షరి మంత్రాన్ని జపించాల్సిన నోటితో ఆమె అందరినీ దుర్భాషలాడుతోంది. హిందూ మతాన్ని రక్షించమని, గోమాతల్ని రక్షిద్దామని, మన గుళ్ళను కాపాడుకుందామని, ఆడపిల్లల్ని మహిళల్ని కాపాడుకుందామని మాట్లాడే వ్యక్తి నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసభ్య పదజాలం. ఆమె ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఏం మెసేజ్ ఇస్తున్నామో వాడికి అసలు ఏమీ రాదమ్మా. నేను ఇప్పుడు మీరు ఇందాక కాశీలో ఉన్నారు మీరు అని నన్ను అన్నారు కదా. కాశీ అంటే ఏంటో చెప్పమనండి ఆ విధమని. కాశీ గొప్పతనం ఏంటో చెప్పమనండి ఆ దౌర్భాగ్యుడిని. కాశీ విశిష్టత ఏంటో మాట్లాడమనండి ఆ నీచుడిని. రావు. బూతులు తిట్టమనండి, బ్రహ్మాండంగా తిడతాడు. నేను శంషాబాద్ వెళ్ళి రచ్చరచ్చ చేస్తాను, వెనకాల పెట్రోల్ క్యాన్ చూసావా? ఎవరిని బెదిరిస్తున్నాడండి వాడు? ఎవరిని బెదిరిస్తాడు? ఏమి చేత? అసలు మీ తెలంగాణ గవర్నమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారా ఈ సన్నాసుడా? వీడి మాటలకే విలువ ఎక్కువ ఉంటుంది కదా. ఎంతమంది పోరాడుతున్నారు మీ వ్యతిరేకంగా? కాశీ అంటేనే అసలు అసలు తలుచుకుంటేనే ఎంత పుణ్యం వస్తుంది. కాశీ అంటే జ్యోతి స్వరూపమైనది, ప్రకాశించేటువంటిది అని అర్థం. శివుడు ఎక్కడ ఉంటాడయా? శ్మశానంలో ఉంటాడు. ఆ శ్మశానం ఎటువంటిదై ఉండాలి? నిత్యం కాష్టం కాలుతూ ఉండాలి. ఆ నిత్యం కాష్టం కాలుతూ ఉండే శ్మశానం దేశంలో ఎక్కడుంది? ఒక్క వారణాసిలోనే ఉంది. ఆ నిత్యం కాష్టం కాలుతూ ఉన్నదే జ్యోతి. అందుకే కాశీ అంటే జ్యోతి స్వరూపమైనది అని అంటారు. ఆ కాశీ విశిష్టత తెలుసుకుంటే ఒళ్ళు జంతరిస్తూ ఉంటుంది.
కాశీలో ఎన్ని శివలింగాలు ఉన్నాయో తెలియదు. ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, చెప్పన్న గణపతులు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు, నవదుర్గలు ఉన్నారు, నవగౌరీలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాశీ గురించి ఒక జీవితకాలం సరిపోదు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ కాశీ క్షేత్రంలో ఉంటూ గంగా స్నానాన్ని ఆచరిస్తూ మాధవన మేము జపాలు తపాలు చేసుకుంటూ ఉంటే ఈ ఈ మధ్య కాలంలో గత ఈ నెల రోజుల నుంచి ఈ దిక్కుమాలిన వాడి కోసం మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా అసలు భక్తి అనేటువంటిది పోతోందమ్మా. భక్తి అనేటువంటిది పోతోంది. అదంతా కూడా ఒక ఫ్యాషన్ అయిపోయిందంతే. చివరికి ఎలా తయారయ్యామంటే చిన్న చిన్న పిల్లలు తిప్పి కొడితే వాళ్ళు 4వ క్లాసో 5వ క్లాసో కూడా చదువుతారో లేదో కూడా తెలియదు. వాళ్ళకి అయ్యప్ప మాలలు వేస్తారు. వాడికి పొద్దున్నే లేపి చన్నీటి స్నానాలు. ఎవరు చెప్పారమ్మా చెయ్యమనలాగా? పసిపిల్లలు అంటేనే భగవంతుడితో సమానం. నువ్వు మళ్ళీ వాడికి మాలలేసి వాడిని పొద్దున్నే నిద్ర లేపి చన్నీటి స్నానాలు చేయించి దేనికి ఇదంతా? ఎటు పోతున్నామో తెలియదు. టెక్నాలజీ పెరుగుతోంది 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 అని అనుకుంటున్నాం. దాన్ని పట్టుకుని పైకి వచ్చేవాళ్ళు 0.5% అయితే ఆ టెక్నాలజీని పట్టుకొని నాశనం అయ్యేవాళ్ళు 90% అబోవ్ ఉన్నారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఏది ఏమైనప్పటికీ వీడి మీద అసలు యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి అనేటువంటిదే నేను అనుకుంటున్నాను. నా డిమాండ్ కూడా. నాతో మాట్లాడిన దాదాపుగా 20 మంది కూడా అదే మాట అన్నారు. చెప్పమ్మా. తెలంగాణ పోలీసులు బెల్లంపల్లి ఏసీపీ దగ్గరుండి మరి ఈ అఘోరీని తీసుకెళ్లి మహారాష్ట్రలో వదిలిపెట్టాడు. అక్కడి నుంచి ఆయన ఆంధ్ర అవన్నీ తిరిగి మళ్ళీ తెలంగాణకు వచ్చాడు. అసలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం రచ్చ చేయబోతున్నాడు? పోలీసులు అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిదంటారు అఘోరీ విషయంలో? మీకు మీరు మహారాష్ట్రలో వదిలిపెట్టారు ఒక మాట అన్నారు కదా. ఇప్పుడు ఇక చిన్న మీకు ఇది చెప్తున్నా. ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారా? ఆవిడ నాకు ఫోన్ చేసి వీటిని డిపార్ట్మెంట్ వాళ్ళు గురువు గారు మహారాష్ట్ర బార్డర్లో వదిలిపెట్టారట అన్నాడు అని అంది ఆవిడ. మీరు కావాలంటే ఫోన్లో కూడా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఆవిడని. నేను వెంటనే మాధురి గారికి ఫోన్ చేసి వీడు మహారాష్ట్ర వెళ్ళడు, వెనక్కి మళ్ళీ వస్తాడు, ఈసారి ఆంధ్ర మీద పడతాడు, ఫలానా గురువు దగ్గరికి వెళ్తాడు అని మహారాష్ట్ర బార్డర్లో వదిలిపెట్టిన రోజున నేను ట్రాన్స్జెండర్ మాధురి గారికి చెప్పడం అంటే బై ఫోన్లో చెప్పలా, వాట్సాప్లో మెసేజ్ ఇచ్చా. నాకు తెలుసు ఆ మెసేజ్ కూడా ఆవిడ దగ్గర ఉండే ఉంటుంది. నాకు ఎలా తెలుసు అంటే తెలుసు అంతే. అతని మైండ్ ని మీరు రీడ్ చేస్తున్నారా ఏంటి? భగవత్ కృప అంతే. ఏమీ లేదు. ఓ సన్నాసి వాడికే అని ఇవ్వుంటే ఏదో ఛానల్లో ఉండి మంత్రాలను అనుష్ఠానం చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం ఉండదా అమ్మా? ఇప్పుడు తెలంగాణలోకి అడుగు పెట్టాడు. భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడో కూడా ఇప్పుడే చెప్పండి మీరు. ఏమి చేయకూడమ్మా ఆయన భవిష్యత్తులో. వీడిని లోపలేసేంత వరకు కూడా మీ తెలంగాణ బాగుపడదు. వీడు ఎక్కడ పాదం పెడితే అక్కడ నాశనమే. ఆంధ్రాలో పెట్టినా ఆంధ్ర నాశనం అవుతుంది, తెలంగాణలో పెట్టినా తెలంగాణ నాశనం అవుతుంది. మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే, నేను మొన్న ఒక రోజు ఎప్పుడో ఒక వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో అసలు వీడి ఏంటి అని వీడి వీడియోస్ అన్నీ చూశా. వాడు జనాలు అడగనివి కూడా వాడంతటా వాడు చెప్పాడు. ఏంటయ్యా అంటే అవి జేబీ అంటే జన్మభూమి అంటే తర్వాత నేను క్లారిఫికేషన్ తీసుకున్నాలేనమ్మా. జన్మభూమి అంటే నిధులు తీయటం. ఇలాంటి పదాలు వీడికి ఎవరు చెప్పారు? బంగ్లాదేశ్ వెళ్ళొచ్చాని వాడికి చెప్పాడు. వీడు నాకు తెలిసినంత వరకు
నా ఆలోచన వీడు ఉగ్రవాదే, నా అనుమానం అది. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తారమ్మా అది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు. వీడి మీద ఖచ్చితంగా నిఘా ఉంది. వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? I-20 కార్ ఇచ్చారు, ఓకే యాక్సెప్టెడ్. ఫోన్ ఇచ్చారు, ఓకే ఒప్పుకుంటాం. అందులో పోయటానికి పెట్రోల్ ఎవరు ఇస్తున్నారు? నువ్వు నిమిషానికి ఒకసారి వెళ్తూ ఉంటావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు కదా, ర్యాష్గా బూతులు తిట్టుకుంటూ. టోల్ గేట్ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అంటే నువ్వు పెద్ద దొంగవి. దొంగతనంగా టోల్ గేట్లు తప్పించుకున్నవాడు ధర్మాన్ని కాపాడతాడు. అది మన వాళ్ళకి నేర్పాల్సింది. వీడి వల్ల నయా పైసా ఉపయోగం లేదు, నయా పైసా ధర్మాన్ని వీడు ఏం బాగు చేయలేడు. వీడు ఏ పర్పస్తో వచ్చాడో అది ముందర తెలుసుకోవాలి. లోపలేసిన అలుగు పీకితే అన్ని పర్పస్లు బయటకు వస్తాయి. వీడి గురించి అసలు ఇంకా నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానమ్మా. నిజంగా పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఈ అఘోరి హల్చల్ గురించి మాట్లాడుకోవాల్సి రావడం బాధాకరమే. నిజంగా జనం కూడా కాస్త విఘ్నతతో ఆలోచించాలి, తెలివిగా వ్యవహరించాలని అందరం విజ్ఞప్తి చేయాల్సిందే. మీరు నన్ను 2-3 సార్లు అడిగారు, బాలకృష్ణ గారు వీడి గురించి మాట్లాడండి, వీడి గురించి అమ్మా నేను కార్తీక మాసంలో ఉన్నాను తల్లి, నాకు సోమవారం వస్తుంది, ఇలా ఏదో పూజలో ఉన్నాను, తర్వాత మాట్లాడదాంలే అమ్మా అని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. కానీ చివరికి కర్మగాలి మళ్ళీ వాడి గురించే ఇవాళ మాట్లాడారు. లేదు, మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే జనం వింటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఎంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు, నిజాలని అవగాహన పెంపొందించుకుంటున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అందుకే మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉందని మేము కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం తల్లి, నేను ఇందాక చెప్పాను కదా అంధుడు మంచి పాటలు పాడుతున్నాడు అని. చేతనైనంత వరకు అతనికి సినీ నటి ఇంద్రజ గారి ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఆవిడికి కూడా లింక్ పంపించండి. అలాంటి వాళ్ళు పైకి వస్తే మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మ చక్కగా శాంతిస్తూ ఉంటుంది. ఈయన పాటలు కూడా విని ఆయన తరిస్తాడు. అదే నా కోరిక. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు అఘోరి గురించి. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వారితో కార్తీక మాసం గురించి, కాశీ విశ్వేశ్వరుడు గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అవకాశాన్ని బట్టి అది కూడా మేము మా ఫాలోవర్స్ కి తెలియజేస్తాం. ఎప్పుడైనా సరే కాశీ గురించి ఒక 10-15 ఎపిసోడ్స్ చేద్దామమ్మా. తప్పకుండా నేను రెడీగా ఉంటాను. తప్పకుండా మరో ఇంటర్వ్యూలో మాట్లాడతాను. ఒక గుడి ఒక్కొక్క వారం ఒక గుడిని తీసుకొని, ఈ అందరూ చూసే గుళ్ళు కాదు, ఎవరికి తెలియని గుళ్ళు తీసుకొని అది ఏ ప్లేస్ లో ఉంది, దాని విశిష్టత ఏంటి, ఇలాంటివి చెప్తే కాస్త నలుగురు తెలుసుకుంటారు అనే ఆలోచన, అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.